స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా హోటల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దాంట్లో ఈరోజు నన్ను కూడా గౌరవ అధ్యక్షులుగా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది, ఉంచడం. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి హోటల్ అసోసియేషన్ వారు అందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏదైతే ఇప్పుడు వ్యాపార రంగంలో అత్యున్నతమైనటువంటి ఈ హోటల్ రంగం అనేది అత్యున్నతమైన రంగం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టి అందరికీ ఆరోగ్యకరంగా ఉండడానికి మంచి శుచికరమైన పరిశుభ్రమైన ఫుడ్ పెడితే వారు ఎన్నో పనుల మీద ఎంతోమంది పట్టణ ప్రాంతాలు ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళందరికీ భోజనం చేయాలంటే హోటల్స్ తప్పితే వేరే ఉండదు. ఒక ఇంట్లో మాదిరిగా ఎంతో ఆప్యాయంగా అక్కడ మంచి రుచికరమైన ఫుడ్ పెట్టి కడుపు నింపే రంగం ఇటువంటి ఈ వ్యాపార రంగం. దీన్ని ఇంకా మరింత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లాలని అందరూ ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం నుండి దీనికి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని నేను కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నికైనటువంటి జిల్లా అసోసియేషన్కి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి పలాస, ఈ ఇచ్చాపురం, నర్సన్నపేట, రాజాం, పాలకొండ, టెక్కలి అన్ని పట్టణాల నుంచి కూడా ఎన్నికైనటువంటి కొత్త కమిటీలకి మా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి ఈ కార్యవర్గాలు కూడా మంచి చక్కగా పనిచేసే మంచి యూత్ కార్యవర్గాలు. మరి శ్రీకాకుళం అసోసియేషన్ కూడా ఎంతో బలోపేతమైనటువంటి అసోసియేషను. దీనికి ముందుగా మాగావళి ఆనంద్ గారు, ఎస్విడి మురళి గారు నాటి పెద్దలందరూ కూడా దీనిలో పనిచేసి అసోసియేషన్ మంచి బలంగా తయారు చేసి ఉన్నారు. ఇంతకుముందు ప్రెసిడెంట్గా పనిచేసిన రాజశేఖర్ గారు అయితేనేమి, అట్లాగే మన శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, ట్రాఫిక్ జామ్ శ్రీనివాస్ గారు అయితేనేమి, అలాగే ఇప్పుడు నాగరాజు గారు, అందరూ కూడా ఈ అసోసియేషన్ ఇంకా ముందుకు నడిపిస్తారని నా యొక్క ఆశాభావం. ఇంకా నాగరాజు గారు ఆల్రెడీ స్టేట్ సెక్రటరీగా చేస్తున్నారు. ఇంతకుముందే మాకు 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి. అప్పుడు కూడా వారు తనదైన శైలిలో ఈ రాష్ట్ర అసోసియేషన్ ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని మళ్ళీ శ్రీకాకుళం జిల్లా కోరుకోవడంతో ఆయన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఎలక్ట్ అయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మెంబర్షిప్ ఎక్కడా లేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి మంచి మెంబర్షిప్ ఇచ్చారు స్టేట్ అసోసియేషన్కి. అలాగే లైఫ్ మెంబర్షిప్ కానీ, జనరల్ లైఫ్ మెంబర్షిప్ కానీ చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అదైతే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. అసోసియేషన్ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ శంకర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాకు ఈ టూరిజం పాలసీస్లో వాటిలో కూడా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి ఒక సముచితమైన స్థానం కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడమని చెప్పడం జరిగింది. అలాగే నైట్ టైమింగ్స్ మాకు రాత్రి 12 గంటల వరకు హోటల్స్ ఓపెన్ చేసే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని అయితే ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాన్ని కూడా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్సైజ్ పాలసీలో కూడా కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం బార్స్కి కూడా రాత్రి 12 గంటల వరకు ఈ ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు హోటల్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కనుక, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు కనుక మాకు కూడా ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ స్టేటస్కి వచ్చేసరికి లాస్ట్ టూరిజం డే నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చారు ఈ హోటల్స్కి కూడా. ఈ ఆతిథ్య రంగానికి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చారు, కానీ ఈ 1 ఇయర్ నుంచి ఉన్నటువంటి హోటల్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా అన్ని పూర్వం నుంచి ఉన్న హోటల్స్కి కూడా ఈ ఆతిథ్య రంగం అన్నిటికి కూడా మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే మాకు అన్నింటిలో కూడా సబ్సిడీలు వస్తాయి. ఎలక్ట్రిసిటీలో కానీ, ప్రాపర్టీ ట్యాక్స్లో కానీ, జిఎస్టీలో కానీ ట్యాక్స్ రావడం జరుగుతుంది. అంచేత వాటికి కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడగటం జరుగుతూ ఉన్నది. మరి అన్నిటి కూడా ప్రభుత్వం కూడా మాకు స్పందించి, ఎందుకంటే ఇంతటి పెద్ద ఇండస్ట్రీ ఎక్కడా రాష్ట్రం మొత్తం మీద లేదండి. సుమారు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చేటటువంటి ఇండస్ట్రీ ఇది ఒక్కటే, హోటల్ ఇండస్ట్రీ ఒకటే. అట్లాగే ప్రభుత్వానికి కూడా సుమారు సంవత్సరానికి ఏడాదికి ఒక 3,000 రూపాయలు జిఎస్టీ ట్యాక్సుల రూపాయల్లో మేము పే చేస్తూ ఉన్నాము. అంచేత మా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మంచి మద్దతు కావాలని, ప్రభుత్వం ఈ టూరిజం పాలసీ కింద మాకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని
అందరినీ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో జిల్లా అధ్యక్షునిగా నేను, తర్వాత సెక్రటరీగా మన కెల్లా కిషోర్ కుమార్ చిన్ని, తర్వాత సన్నా బేకరీ సతీష్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా, ట్రెజరర్గా వరం రెసిడెన్సీ తిరుమల గారు నియమించడం జరిగింది. దీనికి గౌరవ అధ్యక్షుడిగా జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు గౌరవ అధ్యక్షునిగా నియమించుకోవడం జరిగింది. మా అసోసియేషన్లో మాకుండే సమస్యల్ని, మాకుండే కొన్ని ఇబ్బందుల్ని కూడా మేము ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు దాన్ని అంటే స్టాఫ్ విషయం అయితేనేమి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా మాకు స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తానని మాకు తెలియజేశారు. అదేవిధంగా అసోసియేషన్ బిల్డింగ్ నిమిత్తం మాకు ఏదైనా సైట్ కావాలి అంటే మున్సిపాలిటీ తరఫున చెప్పి మీకు ఏదో ఒకటి ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఫుడ్ అండ్ మున్సిపాలిటీ నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నా మీ ఇద్దరికి సరైన అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అటు ఎవరికి ఇబ్బంది లేకుండా సరైన సమన్వయపరుస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.